హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం క్యాలెండర్ టాపిక్ నుండి 2022 ఎస్ఐ మెయిన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎంత తెలివిగా క్వశ్చన్ అడిగింది అనేది మనం ఈ క్వశ్చన్ ద్వారా నేర్చుకోవచ్చు. మనం ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ సెలబ్రేటింగ్ హిస్ 100th బర్త్డే ఆన్ థర్స్డే ద 15th సెప్టెంబర్ 2022. చూడండి, 2022 నోటిఫికేషన్ క్వశ్చన్ 22 అని మెన్షన్ చేసిండు. దెన్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ విచ్ హీ వాస్ బర్న్ వాజ్ అంటున్నాడు. ఒక వ్యక్తి 100వ పుట్టినరోజును గురువారం సెప్టెంబర్ 15th 2022 తేదీన జరుపుకుంటే ఆ వ్యక్తి పుట్టినరోజు వారంలోని ఏ రోజు అవుతుందో మనకి ఇక్కడ తెలుసు, అంటే కనుక్కోమంటున్నాడు. ఒకసారి చూడండి, మరి 100వ పుట్టినరోజు అంటే ఇప్పుడు నేనే అనుకున్నాం అనుకోండి. సో పుట్టినప్పటి నుండి మనం 1 year అంటాం, అంటే సో 1 year కంప్లీట్ అయిన తర్వాత 1వ పుట్టినరోజు, తర్వాత రెండోది అంటే 100 సంవత్సరాలు పూర్తయినట్టే కదా. సో 100వ పుట్టినరోజు అంటే 100 years కంప్లీట్. కానీ ఇది ఎందుకు ఇచ్చిందంటే మీకు అర్థం కావాలి. సో ఈ 100వ పుట్టినరోజు ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, సో చాలా మంది ఏం చేస్తారంటే మనం ఇక్కడ చిన్న లాజిక్ గా వెళ్తాం. ఏంటంటే మరి సెప్టెంబర్ అన్నాడు, కరెక్టే. సెప్టెంబర్ 15th అన్నాడు, 2022 అన్నాడు. మరి ఇది గురువారం అవుతుంది అనేది పాయింట్ కరెక్టే, గురువారం అవుతుంది, రైట్. సో గురువారం అనేది అవుతుంది. మరి 100వ సంవత్సరం అంటే 100 సంవత్సరాల క్రితం తన పుట్టినరోజు అంటే పుట్టినప్పుడు అతను ఏ రోజైతే అతను పుట్టిండో ఆ రోజు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే బ్యాక్ కదా వెళ్ళాలి, అంటే 100 సంవత్సరాల క్రితం కదా వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు 36 years ఉంది, అంటే నేను ఏ రోజు పుట్టినంటే 36 సంవత్సరాల క్రితం కదా వెళ్ళాలి. అట్లని మనం ఏం చేస్తామంటే మరి 2022 అని అంటే 100 సంవత్సరాల క్రితం అంటే మరి 1922 అన్నట్టే కదా, అలాగే కదా తీసుకోవాలి. అంటే 1922 సెప్టెంబర్ 15th డేట్ ఒకవేళ తెలుసుకుంటే నీకు బెటరే. ఏది 1922 సెప్టెంబర్ 15th ఏ రోజు వస్తుందని మనం ఒక డేట్ ఇచ్చినప్పుడు రోజు ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అలా వెళ్ళిపోవచ్చు మనం కాన్సెప్ట్ ఫార్ములా తోటి. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే 100 సంవత్సరాలు అన్నాడు కదా అని చెప్పేసి 100 years ఉంది కదా, 100 సంవత్సరాల యొక్క ఆ డేస్ యూజ్ చేస్తారు. నంబర్ ఇక్కడ 100 days యొక్క ఆ డేస్ అన్నప్పుడు మనం ఏమంటాం, ఆల్రెడీ ఇంట్రడక్షన్ కాన్స్ లో 100 సంవత్సరాలకి ఆ డేస్ ఏమని చెప్తామంటే 5 odd days చెప్తాం, 5 odd days అని చెప్తాం, 5 odd days అని చెప్తాం. కాబట్టి ఎట్లా చెప్తాం మనం, 100వ సంవత్సరం మనం ఏమంటాం, అది శత సంవత్సరం కాబట్టి అప్పుడు 75 అనేది 75 అంటే 75 నార్మల్ ఇయర్స్, 25 లీప్ ఇయర్స్ వస్తాయి యాక్చువల్ గా. కానీ శత సంవత్సరం కాబట్టి దాన్ని 76 నార్మల్ ఇయర్స్, 24 లీప్ ఇయర్స్ అని చెప్పేసి, లీప్ ఇయర్స్ ఆడ్ డేస్ 2 అని చెప్పేసి, నార్మల్ ఇయర్ ఆడ్ డేస్ 1 అని చెప్పేసి, అవి రెండు యాడ్ చేస్తే 124/7 చేస్తే నీకు 5 odd days వచ్చింది. కానీ ఇక్కడ ఎవడు అడిగిండు నీకు శత సంవత్సరం అని? అది మనిషి. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తాం అది 100 సంవత్సరాలు 100వ సంవత్సరం అయి ఉంటది. అంటే మనిషికి శత సంవత్సరం పనిచేయదు కదా. మనిషి February 29th అంటే అది శత సంవత్సరం అయితే ఏంది, మనిషికి అయితే ఒక రోజు యాడ్ అవుతుంది కదా. అందుకోసం ఈ 100వ సంవత్సరం 5 odd days అని నువ్వు అప్లై చేసి గురువారానికి -5 చేయొచ్చు, గురువారం నుండి -5 చేయొచ్చు, లేదా గురువారానికి +2 చేయొచ్చు. ఎందుకంటే 2 7 అయ్యేటట్టు నేను చాలా సార్లు చెప్పిన 5 -5, ఎందుకంటే మనం బ్యాక్ వెళ్తున్నాం, పుట్టినప్పుడు వెళ్తున్నాం అంటే -5 చేయొచ్చు, +2 చేయొచ్చు. +2 చేస్తే అప్పుడు ఫ్రైడే వస్తుంది, అలాగే సాటర్డే వస్తుంది. లేదు నువ్వు గురువారం -5 చేస్తే అప్పుడు వెనస్డే, ట్యూస్డే, అలాగే మండే, అలాగే సండే, అలాగే సాటర్డే వస్తుంది. 1 2 3 4 5 అంటే ఇట్లా వెళ్ళిపోవాలని నువ్వు ఆప్షన్ టక్కున ఈరోజు చూడండి, శనివారం పెడతావు, టక్కున పడతావు ఇక్కడ శనివారం అని. కానీ చిన్న లాజిక్ అప్లై చేయి. నువ్వు 100వ సంవత్సరాన్ని శత సంవత్సరం అంటున్నావు కాబట్టి 5 odd days వస్తాయి. కానీ మనిషికి శత సంవత్సరం తోటి పని ఉంది అక్కడ. February 29 మనిషికి ఒక రోజు యాడ్ అవుతుంది కదా, అందుకోసం +1 అనేది యూజ్ చేయాలి. సో +1 అంటే మీన్స్ ఇక్కడ ఏం అప్లై చేస్తామంటే 75 నార్మల్ ఇయర్స్, 25 లీప్ ఇయర్స్ అని అప్లై చేస్తాం. అప్పుడు ×1 ఇంటూ ఎంత అంటే 2 అలా తీసుకుంటే నీకు 75 + 50 కదా, అప్పుడు నీకు 125/7 చేస్తే నీకు 6 odd days వస్తుంది. దానికి ఇదంతా చేసే బదులు 5 odd days కి ఒకటి యాడ్ చేసుకుంటే అప్పుడు మనం ఇంకో రోజు తీసుకోవాలి, ఫ్రైడే. అంటే నువ్వు చేయాల్సింది -5 కాదు, -6 అలాగే తీసుకోండి, +1 అనేది యూజ్ చేయాలి. అర్థమైందా? అప్పుడు +1 యూజ్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అంటే ఫ్రైడే ఆన్సర్ వస్తుంది. అతను పుట్టినప్పుడు ఏ రోజు అవుతుంది అంటే ఫ్రైడే వస్తుంది. చాలా తెలివిగల క్వశ్చన్, ఈ రకంగా చేయాలి, తప్పదు. ఓకేనా? ఇవి చూస్తే 100 కి 5 odd days కాబట్టి నువ్వు డైరెక్ట్ 5 కౌంట్ చేస్తే ఆన్సర్ పెడతావు, బట్ ఇది కాదు. సో ఆప్షన్ థర్డ్ వన్ రైట్ అవుతుంది. అందుకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చింది చూడండి, అది 2022 SI మెయిన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ డిఫరెంట్ మనం చెప్పడం జరిగింది. సో మీకు ఆన్లైన్ కావాలనుకుంటే
ఆర్థమెటిక్, రీజనింగ్ రెండు కావాలనుకుంటే మన గోపిస్టర్ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. అదే విధంగా మన యూట్యూబ్ లో కూడా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటా కదా. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.